అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు వచ్చేసి మనము తిరుమలపాలెము ఖమ్మం జిల్లా పక్కన ఎర్రగడ్డ అనే గ్రామానికి అయితే రావడం జరిగిందనమాట. సో మనమైతే మేడే నాగేశ్వరరావు గారి యొక్క మిరప తోటలో ఉన్నానండి. వీళ్ళు స్పైన్ అగ్రిటెక్ వారి న్యూ వెరైటీని వేసుకున్నారు. మనకు లాస్ట్ టైము స్పైన్ అగ్రిటెక్ వారి పుష్పాన్ని కూడా వేశారు రైతులు చాలామంది. సో అందులోనే మనకు కొత్త వెరైటీ వచ్చిందనమాట. అది స్పైన్ అగ్రిటెక్ వారి చేంజర్ అనే వెరైటీని వేసుకున్నారు. ఈ రైతుని కలుద్దాం అన్నట్టుగా వచ్చాను. ఈయన వచ్చేసి మార్నింగ్ 10 ఎకరాల మిరప తోట వేశారు. అందులో ఈ స్పైన్ అగ్రిటెక్ వారి చేంజర్ అనే వెరైటీనే 3 ఎకరాలు వేసారట. దాంతోపాటు 2 ఎకరాలు పుష్ప వేసుకున్నారు. మిగతా వెరైటీలు కూడా వేసుకున్నారట. టోటల్గా 10 ఎకరాల వరకు వేసుకున్నారు, సాగు చేస్తున్నారట. మనమైతే ప్రస్తుతము ఈ చేంజర్ అనే వెరైటీ దగ్గర ఉన్నామండి. మన దగ్గర రైతు అయితే లేరండి. మనము ఈ వెరైటీ తను 2.5 ఎకరాలు 3 ఎకరాల వరకు చేంజర్ వేశారట. దాంతోపాటు స్పైన్ అగ్రిటెక్ వారి పుష్పనే మరొక 2 ఎకరాలు వేసుకున్నారు. 5 ఎకరాల వరకు ఇదే ఫీల్డ్ వేశారట. సో ఈ యొక్క చేంజర్ అనే వెరైటీ కనుక మనం నిజంగా ఇప్పుడు ప్రస్తుత ఫీల్డ్లో చూసుకున్నట్లయితే డిసెంబర్ 14వ తారీఖు 2024 చూసుకున్నట్లయితే ఒక్కసారి ఇటు చూపి తోట చాలా బాగుందనమాట. ఫ్లవరింగ్ ఉంది, మంచి కాప్ షెట్టింగ్ అవుతుంది. దాంతోపాటు మంచి ఫ్లవరింగు, ఈ బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ని తట్టుకోవడంలో కూడా కింద ఒకసారి చూపించండి, చాలా బాగుందన్నమాట వెరైటీ అయితే. కాయ సైజు కానీ కాపు కానీ చిక్కని కాపు చూసుకోవచ్చు మిత్రులారా. ప్రజెంట్ అయితే కాయలు పండుతున్నాయి. మంచి మంచి దిగుబడి వచ్చే అంశంగా కానొస్తుందన్నమాట. సో ఈ వెరైటీ వచ్చేసి తనకు చాలా బాగుంది అన్నట్టుగా తన వచ్చేసి మన సబ్స్క్రైబర్ అండి. సో మనము ఫీల్డ్ చూద్దాం అన్నట్టుగా ఇటు రావడం జరిగిందనమాట. సో అందులో భాగంగా ప్రజెంట్ అయితే మనము ఎర్రగడ్డలో అయితే ఉన్నాం అనమాట. సో తను ఉండుంటే ఇంకా తను ఎలాంటి మందులు స్ప్రే చేశారు, ఎలాంటి ఫర్టిలైజర్ వేశారు, పెట్టుబడి ఎంత అనేది పూర్తి సమాచారం తెలుసుకునేటువంటి. సో అయినా పర్లేదు, తన నెంబరు మనము స్క్రీన్ మీద ఇస్తాము. రైతన్నలు తన ద్వారా ఈ యొక్క మిరప తోట గురించి తెలుసుకోవాలనుకుంటే తెలుసుకోవచ్చు అనమాట. రైతుకు ఫోన్ చేయండి, ఆయన లిఫ్ట్ చేస్తారు, మాట్లాడుతూనే ఉంటారు అనమాట మీతో అయితే. సో తను అర్జెంట్ వర్క్ ఉండి ఈరోజు బయటికి వెళ్ళిపోవడం జరిగిందనమాట. నన్ను రమ్మన్నారు, నేను వస్తున్నానని చెప్పాను. కానీ తను అర్జెంట్ వర్క్ ఉండేసరికి సడన్గా వెళ్ళిపోయారట. ఫోన్ చేసి చెప్పారు. ఇంత దూరం వచ్చాక ఇక తోట చూసి వీడియో చేద్దామన్నట్టుగా మనంతట మనము స్వతహాగా అయితే సింగిల్గా చేస్తున్నాను అనమాట. సో ఫీల్డ్ కూడా చూసుకోవచ్చు అనమాట. చాలా బాగుంది, మంచి కాపు దశ మంచి ఇప్పుడే అనమాట. ఇంకా మనకు ఈ డిసెంబర్ టైంలోనే మంచి ఫ్రూట్ సెట్టింగ్ జరిగే సమయం కాబట్టి ఇప్పటికైతే మంచి ఫ్లవరింగ్ మీద ఉంది, మంచి గ్రోతింగ్ ఉందండి. ఇప్పుడు అందరి తోటలో ఆల్మోస్ట్ మొద్దు బారుతుంది. దాంతోపాటు గ్రోతింగ్ అనేది కొంచెం స్లో అవుతుంది. ఇంకా కాపు కూడా సెట్ అవ్వలేదు. సో ఇక్కడైతే ఫ్రూట్ సెట్టింగ్ అయింది, ఇంకా ఫ్లవరింగ్ ఉంది, మంచి గ్రోతింగ్, చాలా బాగుందన్నమాట వెరైటీ. ఈ తోట చూసుకున్నట్లయితే హైట్ కూడా మంచిగా ఉందన్నమాట, ఈ హైట్ వరకు. సో ఎదుగుదల కూడా వస్తుంది. ఇంకా మనకు ఇంకా ఎదుగుదల వచ్చే సమయం అయితే ఇంకా ఉందన్నమాట. సో కావున ఈ చేంజర్ అనే వెరైటీ గురించి తన ద్వారా కూడా మళ్ళొకసారి వచ్చి మాట్లాడదాము, తెలుసుకుందాము. సో తనకి ఎలా అనిపించింది, ఎక్కడ తీసుకున్నారు వెరైటీ, ప్రతిదీ తన మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం అయితే నెక్స్ట్ వీడియో ద్వారా అయితే వస్తుందన్నమాట. సో మీరు ఒకవేళ ఈ చేంజర్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఆయన నెంబర్ ఇస్తాను, ఆయనతో కాంటాక్ట్ అవ్వండి, ఆయనతో తెలుసుకోండి, ఆయనతోనే ఏదైనా ఉంటే మాట్లాడండి. సో ఇది రైతన్నలారా, ఈరోజు మనము తిరుమలపాలెం గ్రామము ఎర్రగడ్డకి రావడం జరిగిందనమాట. సో చేంజర్ అనే వెరైటీ దగ్గర ఉన్నాం, స్పైన్ అగ్రిటెక్ వారి. వీళ్ళు వచ్చేసి లాస్ట్ టైం కూడా పుష్ప వేశారు, దాంతోపాటు చేంజర్ వేశారట. సో పుష్ప గత 2 years నుంచి మనం చూస్తూనే ఉన్నాము. సో అందులో న్యూ వెరైటీ అనమాట. సో ఇంప్రూవ్డ్ వెరైటీగా తీసుకొచ్చారు. సో ఈయన వేశారు, చాలా బాగుంది వెరైటీ అన్నట్టు నాకు చెప్పారు. అందుకే మనం వచ్చాము, చూసాము. సో ఇది రైతన్నలారా. ఓకే, మరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మీ తోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి, నన్నైతే సపోర్ట్ చేయండి. ఓకే మరి బాయ్, ఉంటాను, ధన్యవాదాలు.